స్వల్ప కాలంలో తక్కువ పెట్టుబడితో చేతికి వచ్చే పంట పెసర. ఈ పంట సాగుతో భూసారం పెరగటంతో పాటు తరువాత వేసే పంటకు మంచి పోషకాలను అందిస్తుంది. సాగు ఆరంభం నుంచే ఆయా ప్రాంతాలకు తగిన రకాలను ఎన్నుకొని సమయానుకూలంగా యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే మంచి దిగుబడులు పొందవచ్చు. ప్రస్తుతం వేసవి పంటగా పెసరను వేసే రైతులు చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్త విజయ్. స్వల్ప వ్యవధిలో పంట చేతికొచ్చి రైతుకు ఆర్థికంగా భరోసానిస్తున్నాయి అపరాల పంటలు. ముఖ్యంగా పెసర అన్ని కాలాల్లోనూ సాగుకు అనుకూలంగా ఉంటుంది. ఏక పంటగానే కాక పలు పంటల్లో అంతర పంటగాను, పచ్చిరొట్ట పైరుగాను పలు పంటల సరళిలో పంట మార్పిడి కోసం ఇట్టే ఇమిడిపోవడంతో దీని సాగు నీటి పారుదల కింద వేసవిలో సైతం రైతుకు లాభదాయకంగా మారింది. సాధారణంగా ఫిబ్రవరి నుంచి మార్చి 15 వరకు పెసర విత్తటానికి అనుకూలమైన సమయం. నీటి వసతి కింద ఇప్పటికే పెసరను విత్తిన రైతాంగం విత్తేందుకు సిద్ధమైన వారు సాగులో పాటించాల్సిన మేలైన యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త విజయ్. మనకు వేసవిలో పెసర పంట సాగు యాజమాన్యం గురించి గమనించినట్లయితే సాధారణంగా యాసంగి మొక్కజొన్న పంట కోత అనంతరము, అదేవిధంగా యాసంగి వేరుశనగ పంట కోత అనంతరము, ఈ యాసంగిలో ఎక్కడైతే వరి పంట సాగు చేయకుండా బీడుగా భూములు ఉన్నాయో 3 నుంచి 4 నీటి వసతులు ఇచ్చే ప్రాంతాల్లో యాసంగిలో వేసవిలో పెసర పంటను సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ పెసర పంట సాగుకు సాధారణంగా నల్లరేగడి భూములు, అదేవిధంగా మురుగునీరు నిల్వని భూములు, సాధారణంగా అన్ని రకాల నేలలు అనుకూలమైనవి. ఒకవేళ మురుగునీరు నిలిచే భూములు కనుక చూసుకున్నట్లయితే ఆ నీటిని బయటికి పంపడానికి కాల్వలను ఏర్పాటు చేసుకోవాలి. ఇటువంటి భూముల్లో మనం పెసర పంటను సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ పెసర పంట అనేది కనుక చూసుకున్నట్లయితే సాధారణంగా మనకు ఎకరానికి 6 నుంచి 8 కిలోల విత్తన మోతాదు అవసరం పడుతుంది. ఈ విత్తనం అనేది మనకు సాధారణంగా ఈ పెసర పంటలో చాలా రకాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా వరంగల్ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి వెలువడిన WGG42 యాదాద్రి అనే రకము పంటకాలం 60 నుంచి 65 రోజుల పంటకాలం కలిగి ఉండి పొడవైన కాయలు కలిగి ఉండి లావుగా గింజలు ఉండి ఇది పల్లాకు తెగులను తట్టుకునే రకము. ఈ రకము మనకు 2 రకాలుగా, అంటే మనకు ఇప్పుడు మనం మార్చిలో కనుక విత్తుకున్నట్లయితే ఏప్రిల్ లేదా మే మొదటి వారం వరకు మనము పంటను హార్వెస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనము కాయలు ఏరుకున్న తర్వాత మిగిలిన పంట యొక్క అవశేషాలను భూమిలో కలియదునుకున్నట్లయితే ఇది మనకు పచ్చిరొట్ట ఎరువుగా కూడా పనిచేస్తుంది. అయితే ఈ విత్తనం తీసుకున్న తర్వాత దీనికి కేజీ విత్తనానికి మనము 5 గ్రాముల థయోమెంతాగ్జామ్ లేదా 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఈ విత్తనం అంతటా సరిసమానంగా వెదజల్లుకోవడం కానీ లేదంటే నాగటి సాళ్లలో కానీ మనము వరుసకు వేసవి పంటగా సాగు చేసుకున్నప్పుడు 20 నుంచి 25 సెంటీమీటర్లు సుమారుగా 22.5 సెంటీమీటర్ల దూరం నుంచి మొక్కకు గింజకు మధ్య ఒక 10 సెంటీమీటర్ల దూరం పెట్టి విత్తుకున్నట్లయితే సాధారణంగా మనకు ఒక ఎకరానికి 1,80,000 మొక్కలు సుమారుగా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే విత్తుకున్న తర్వాత మనకు విత్తనం విత్తినప్పటి నుంచి 2 రోజుల్లోపు అంటే 48 గంటల లోపల మనకు కలుపు పడకుండా పెండిమిథాలిన్ అనే మందును ఒక ఎకరానికి 1.3 నుంచి 1.6 లీటర్ల చొప్పున కనుక పిచికారీ చేసుకున్నట్లయితే మనం విత్తనం పెట్టిన మొదట్లో మొలిచే కలుపును రాకుండా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ విత్తనం పెట్టుకునే ముందు మనము అడుగు మందుగా సుమారుగా మనకు ఒక 16 కిలోల భాస్వరము, 8 కిలోల నత్రజనికి సంబంధించిన ఎరువులను కనుక మనం చల్లుకున్నట్లయితే ఏదైతే మనం విత్తనం పెడతామో ఆ విత్తనం అనేది మంచిగా మొలిచి పంట కూడా ఏపుగా పెరగడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటు మనము విత్తనం పెట్టినాక మళ్ళీ 20 నుంచి 30 రోజుల లోపల కలుపును నిర్మూలించుకోవడానికి మనకు మార్కెట్లో ఇమాజితాపైర్ అని చెప్పేసి అందుబాటులో ఉంటుంది. ఎకరానికి 300 మిల్లీలీటర్ల మందు సరిపోతుంది. ఈ 300 మిల్లీలీటర్ల మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనకు మొలిచిన కలుపును కూడా నిర్మూలించుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటు మనకు పంట అనేది 60 నుంచి 65 రోజుల లోపల వేపుగా పెరిగి కాయలు కూడా పూర్తిగా వచ్చి గింజ అనేది పూర్తిగా నిండడానికి అవకాశం ఉంటుంది. అయితే ముఖ్యంగా నీటి యాజమాన్యం కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ నీటి ఎద్దడి ఉన్న పరిస్థితుల్లో మనకు అందుబాటులో ఉన్న నీటి తడులను బట్టి సుమారుగా మనకు విత్తనం విత్తినప్పుడు కొంచెము ఆ నేలలో తేమ ఉండే విధంగా చూసుకోవాలి. అదేవిధంగా విత్తనం విత్తిన తర్వాత మనకు పూత దశలో కాయ తయారయ్యే దశలో కనుక ఒక 2-3 తడులను కనుక ఉంచినట్లయితే పంట అనేది ఏపుగా పెరగడానికి అవకాశం ఉంటుంది.